బ్రేకింగ్ న్యూస్. కాంగ్రెస్ సీనియర్ నాయకులు మాజీ క్రికెటర్ మొహమ్మద్ అజారుద్దీన్ ఇవాళ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. మధ్యాహ్నం 12:15 రాజ్భవన్లో ప్రమాణ స్వీకారం జరగనుంది. ఇందుకు సంబంధించిన ఆహ్వాన లేఖలు మంత్రులకు అందాయి. మైనార్టీ హైదరాబాద్ కోటాలో అజారుద్దీన్కి మంత్రి పదవి లభిస్తోంది. ఇటు ఎమ్మెల్సీగా అజార్కు అవకాశం ఇవ్వనుంది కాంగ్రెస్. తెలంగాణ కేబినెట్లో ఇంతవరకు మైనార్టీ నేతలు లేరు. మరోవైపు సుదీర్ఘకాలంగా కాంగ్రెస్లో అజారుద్దీన్ కొనసాగుతున్నారు. ఎమ్మెల్సీగా అజారుద్దీన్కు అవకాశం ఇస్తామంటూ ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. తెలంగాణ కేబినెట్లో ఇంతవరకు మైనార్టీ మంత్రి లేరు. ఈ నేపథ్యంలోనే మైనార్టీ హైదరాబాద్ కోటాల్లో అజారుద్దీన్ పదవి దక్కించుకున్నారు. ఇవాళ మధ్యాహ్నం 12:15 రాజ్భవన్లో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు మొహమ్మద్ అజారుద్దీన్. మా ప్రతినిధి వాసు మరింత సమాచారం ఇస్తారు. వాసు, ఈ కార్యక్రమానికి ఎవరెవరు హాజరవుతున్నారు? ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రాజేష్, మధ్యాహ్నం 12:15 మొహమ్మద్ అజారుద్దీన్ తెలంగాణ కేబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. దీనికి సంబంధించి రాజ్భవన్ దగ్గర దాదాపుగా అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మరి కాసేపట్లోనే ఇక్కడికి సీనియర్ కాంగ్రెస్ నేతలతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మొత్తం కేబినెట్ మంత్రులంతా కూడా హాజరు కాబోతున్నారు. ఇక పీసీసీ ప్రెసిడెంట్తో పాటు ఏఐసీసీ వ్యవహారాల ఇన్ఛార్జ్తో సహా కూడా పలువురు సీనియర్ కాంగ్రెస్ నేతలు, అజారుద్దీన్ కుటుంబ సభ్యులు, స్నేహితులు కూడా హాజరు కాబోతున్నారు. కేవలం కొంతమంది మాత్రమే అనుమతి ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. అయితే ప్రధానంగా ఈ యొక్క అజారుద్దీన్ కేబినెట్ మంత్రి పదవికి సంబంధించినటువంటి వ్యవహారం పైన కూడా ఇప్పటికే అంటే ఆయన గతంలోనే ఎమ్మెల్సీగా ప్రకటించినప్పటికీ అంటే 6 నెలలకు ముందుగానే ఆయన మంత్రిగా చేసుకున్న అంశానికి సంబంధించి కూడా చూస్తున్నారు. కానీ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో కూడా ప్రతిపక్ష పార్టీలకు సంబంధించి బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఏదైతే ఈ యొక్క ప్రమాణ స్వీకారానికి సంబంధించిన మంత్రి పదవిని వాళ్ళైతే ఇప్పటికే ఈసీకి ఫిర్యాదు చేశారు. సీఈఓ సుదర్శన్ రెడ్డి కలిసి కూడా బీజేపీ నేతలు, బీఆర్ఎస్ నేతలు కూడా ఫిర్యాదు చేశారు. ఎందుకంటే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో కూడా అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం అనేది కూడా క్యాబినెట్లో తీసుకోవడం అనేది ఖచ్చితంగా కూడా ఒక వర్గం ఓట్లను కూడా వీళ్ళు ఏదైతే కైవసం చేసుకోవడానికి చేస్తున్న ప్రయత్నంలో భాగంగానే అంటూ కూడా ఇప్పటికే పలు ఫిర్యాదులు అందాయి. బీజేపీ నేతలకు సంబంధించి కాంగ్రెస్ నేతలు కూడా పీసీసీ అధ్యక్షుడితో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు కూడా విమర్శిస్తూ ఉన్నారు. రాజస్థాన్ ఉప ఎన్నికల నేపథ్యంలో మీరు చేసిందేంటి, అక్కడ చేసినప్పుడు ఇక్కడ చేయడానికి ఇబ్బంది ఏంటి అనే అంశాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా తిప్పికొడతా ఉన్నారు. ఇక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి ఉప ఎన్నికల నేపథ్యంలో కూడా జరిగినటువంటి సినీ కార్మికుల సభలో మాట్లాడినటువంటి మాటలకు సంబంధించి ఫిర్యాదు చేశారు. ఇక మరోపక్క అజారుద్దీన్కు క్యాబినెట్లో చోటు దక్కే అంశానికి సంబంధించి కూడా బీఆర్ఎస్ నేతలు కూడా విమర్శిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కానీ వీటేంటిని పట్టించుకోకుండా కాంగ్రెస్ పార్టీ మాత్రం అజారుద్దీన్కు మైనార్టీ వర్గానికి మినిస్ట్రీ ఇస్తే తప్పేంటి అంటూ కూడా వ్యాఖ్యలు చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. రాజస్థాన్లో కాంగ్రెస్ బీజేపీ పార్టీ చేస్తే ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ చేస్తే తప్పేంటి, ఇక్కడ కనీసం ఇక్కడ తెలంగాణ బీజేపీ నేతలకు ఆ మాత్రం తెలియదా అంటూ కూడా వాళ్ళు వ్యాఖ్యానిస్తున్నారు. కానీ ఏదేమైనప్పటికీ కూడా మరి కాసేపట్లో మొహమ్మద్ అజారుద్దీన్ గవర్నర్ కోట ఎమ్మెల్సీకి సంబంధించి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన నేపథ్యంలో ఆయన ఇప్పుడు మరి కాసేపట్లో కూడా క్యాబినెట్ మంత్రిగా ప్రమాణం చేస్తున్నారు. కానీ క్యాబినెట్ మంత్రిగా ప్రమాణం చేస్తున్న అజారుద్దీన్కి సంబంధించి ఆయనకు ఏ పోర్ట్ఫోలియో ఇస్తారన్న అంశంపైన కూడా ఒక ఉత్కంఠ కొనసాగుతుంది. ఇప్పటికే అంటే ఆయనకు మైనార్టీతో పాటు స్పోర్ట్స్ శాఖ ఇచ్చే అవకాశం ఉందని చెప్తున్నప్పటికీ ఇటీవల కాలంలో కూడా క్యాబినెట్లో చేరినటువంటి అడ్డూరి లక్ష్మణ్తో పాటు వాకిటి శ్రీహరికి ఆ 2 పోర్ట్ఫోలియోలు ప్రకటించిన నేపథ్యంలో మరి సీఎం దగ్గర ఉన్నటువంటి పోర్ట్ఫోలియో ఏమైనా ఇస్తారా? ఎందుకంటే సీఎం దగ్గర చూసినట్టయితే హోంశాఖతో పాటు, ఎడ్యుకేషన్తో పాటు, మైనింగ్తో పాటు మున్సిపల్ శాఖలు మాత్రమే ఉన్నాయి. కానీ దీంట్లో గత బీఆర్ఎస్ ప్రభుత్వం మైనార్టీకి సంబంధించినటువంటి మహమూద్ అలీకి హోంశాఖ కేటాయించిన నేపథ్యంలో కూడా మరి ఆ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ కాంగ్రెస్ పార్టీ అజారుద్దీన్కు హోంశాఖ ఇస్తుందా, లేదంటే అడ్లూరి లక్ష్మణ్, వాకిటి శ్రీగారి దగ్గర ఉన్నటువంటి ఏదైతే స్పోర్ట్స్తో పాటు మైనార్టీ శాఖలను కేటాయిస్తుందన్న అంశానికి సంబంధించి ఈరోజు ప్రమాణ స్వీకారం తర్వాత ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. మొత్తానికైతే ఎట్టకేలకు అజారుద్దీన్ జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో అభ్యర్థిగా టికెట్ ఆశించారు. కానీ అది ఇప్పటికే నవీన్ యాదవ్ కేటాయించిన నేపథ్యంలో కూడా ఆయనకు ఎమ్మెల్సీగా ఇప్పటికే ఖరారు చేశారు. ఎమ్మెల్సీ సంబంధించి ఆయన ఎన్నిక కావాల్సి ఉంది. అయినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ, ఏఐసీసీ అధికారిక వర్గాల నుంచి కూడా ఆయనకు ఖచ్చితంగా కూడా క్యాబినెట్లో చోటు దక్కించాలన్న అంశానికి సంబంధించి కూడా ఆయన మైనార్టీ కోటాలో ప్రస్తుతానికైతే అజారుద్దీన్ సంబంధించినటువంటి
మంత్రి పదవి ఖరారు చేశారు. మరి కాసేపట్లో ఆయన ఇక్కడికి చేరుకోబోతున్న కుటుంబ సభ్యులతో కలిసి కూడా ఇక్కడ రాజ్భవన్కు చేరుకొని ఆయన గవర్నర్ చేతుల మీదుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. దీనికి సంబంధించి ముఖ్యమంత్రితో పాటు కేబినెట్ మంత్రులతో పాటు సీనియర్ కాంగ్రెస్ నేతలు పిసిసి నుంచి కూడా ఏఐసిసి నుంచి కూడా కీలక నేతలు అయితే హాజరయ్యే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ వాసు. మరి కాసేపట్లో అంటే సరిగ్గా 12:15 ముహూర్తం. సో ఆ సమయంలో అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. తెలంగాణ రాష్ట్ర కేబినెట్లోకి మరో మంత్రి రాబోతున్నారు. మొహమ్మద్ అజారుద్దీన్ రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.